लाल सलाम लाल सलाम लाल सलाम सलाम लाल सलाम लाल सलाम लाल सलाम सलाम लाल सलाम लाल सलाम लाल सलाम सलाम लाल सलाम सलाम लाल सलाम लाल सलाम लाल सलाम सलाम लाल सलाम सलाम అని ఎలాగైనా పాటలు పాడుతుంటే ఆ చిన్నతనంగా నేను కూడా వీళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ బాధాల బాధ కానీ మా రామచంద్ర సార్ చేసిన మా బాబాయ్ ఆయన కూడా కరడు కట్టిన ఎర్రజెండవాది. ఆయనకి ఆయన ఘోష కూడా అదే వస్తుంది, ఆయన మాట్లాడిన అదే వస్తుంది. భువనగిరిలో ఎడ్ల బండ్లకు కూడా సంఘం పెట్టినటువంటి మహా లీడర్ ఆయన. రాళ్ళు కొట్టుకుంటూ కూడా సంఘం పెట్టిన మహా లీడర్లు మా వాతావరణ బాధలు కాక ఆ కాక ఈయన పట్టుకొచ్చింది ఒక రోజు. పట్టుకొస్తే నేను చూసినప్పుడు అప్పుడు జాంగీరాను మొట్టమొదటిసారి పరిచయం, చివరిసారి మొదటి పరిచయం చెప్పిన చివరి పరిచయం. నేను రుస్తపురంలో బండి బైక్ మెకానిక్ ఉంటాడు, ఒక ముస్లిం పిల్లగాడు. అక్కడికి వచ్చి నా బండి పల్సర్ బండి మెకానిక్ చేసుకుంటాడు, బాగా చేస్తారు అతను. అయితే లాస్ట్ ఆయన కలిసింది ఎప్పుడు జాంగీరాన్ అంటే ఫస్ట్ టైం లాల్ సలాం పాటకు లాస్ట్ సారి కలిసింది నా బండి చేయించుకున్న తర్వాత దగ్గరనే రుస్తపురం నుంచి దగ్గరనే జాంగీరాన్ ఫోన్ చేసిన, అన్న ఏడున్నావు అంటే, అన్న ఈడ మా బస్తీలో ఒక దళిత పిల్లగాడు చనిపోయారు, అది పోయేస్తున్నా అంటే, అన్న నేను చూస్తాను నేను వస్తున్నాను అన్న. ఎందుకంటే ఆయనకు స్టంట్ పడేది చాలాసార్లు నేను అరవద్దన్నా అదన్నా ఇదన్నా బాగా కంట్రోల్ చేస్తాను. అన్న నువ్వు బాగా వాడుతావు కానీ అరవద్దన్నా నీకు స్టంట్ పడ్డదని బాగా కంట్రోల్ చేస్తాను నేను. నన్ను కూడా అన్న అంటాడు, అన్న నీ కొడుకు లాంటి నేను అన్న అంటుందంటే వెళ్ళలేదు నేను అన్ననే అంట అని. లాస్ట్ గా రోజు వచ్చి అన్న నీ బ్యాగ్ పెట్టవాలని అంటే అది తీసుకుపోయి ఆ చింత చెట్టు కింద కూర్చొని చాలాసేపు మాట్లాడిండు. అన్న క్రమశిక్షణ శంకర్ నువ్వు చాలా బాగా వాడుతావు తమ్మి, చాలా క్రమశిక్షణ ఉంది నీ దగ్గర. మన తెలంగాణ సాంస్కృతిక సారథిలో నాకు నచ్చిన మొట్టమొదటి వ్యక్తి నువ్వే తమ్మి, ఏదున్నా గట్టిగా మాట్లాడుతావు, ఏదున్నా గట్టిగా చెప్తావు, ఏదున్నా గిట్లా ఉండదు నేను అంతే తమ్మి అన్నాడు. కానీ అట్లాంటి వ్యక్తి మొదటిసారి చివరిసారి మధ్యలో మా ప్రయాణం అంతా కూడా ఒకసారి ఎల్బీ నగర్ లో అమరవీరుల సంస్మరణ జరిగితే అడిగిపోయినా నాకు చూసి తమ్మి బాగుంది మా బోనీలో మామూలు పాట పాడినాను. నేను నాకు ఎక్కలేని సంతోషం ఆ చిన్న పొరలు అప్పుడు అని పాట వార్తలు ఏడ్చిండాను తమ్మి ఇంత గుండె నిండా వాడినవాడు. అదేవిధంగా ఒకరోజు కథన సభ జరిగింది భువనగిరిలో. అప్పుడు పొడుస్తున్న పొద్దున పాట లేదు, ఏం పాటంటే పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా తెలంగాణమా తెలంగాణమా నల్లగొండ నడిపొట్టున అని ఇట్లా ఉండే పాట. అది మా సినిమా రాసి అంటే ఉండే సేమ్. దాని తర్వాత సినిమాలో పోయినా కానీ వేరే రేంజ్కి అయిపోయింది. ఆ పాట వాడినప్పుడు కూడా చాలా ఇష్టపడేది. ఈ మధ్యకాలంలో జాంగీరాన్తో కలిసి చాలా ప్రోగ్రామ్ చేసాం సారథి ఏర్పడిన తర్వాత. అప్పుడు డ్రగ్స్ పైన మేము చాలా ప్రోగ్రామ్ చేసాం. లాస్ట్ మూమెంట్ లో నేను ఒక వేదిక మీద మా భువనగిరిలో మన రాచకొండ కమిషనరేట్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారు. దాంట్లో మరణం అన్నిట మార్గం అయితే యువత ఎందుకు చనిపోతున్నారు, మీరు బతుకుని సాధించాలి కదా, బతుకుని సాధించి మనము ఈ దేశానికి సేవ చేయాలి కదా అని ఒక పాట వాడిని నేను. మరణం అన్నిట మార్గం అయితే చావుతోనే అన్ని సాధ్యమైతే, మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్ని సాధ్యమైతే 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడు పేర్చేద్దాం. తల్లిని పిల్లను గొడ్డు గోద భూమిని బూడిద చేసేద్దాం. శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాజ్యకిద్దాం. బలిదానాలకు వడిగడుదా. డ్రగ్స్ కు బానిసలై ర్యాష్ డ్రైవింగ్ చేసి చిన్న చిన్న కారణాల చేత చనిపోతున్నటువంటి ఓ యువకులారా, ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు కడుపుల నిన్ను మోసిన తల్లి, కడుపుల నిన్ను మోసిన తల్లి పురికి నొప్పులకు ముందే జడిసి
వద్దనుకుంటే భరించనంటే పుట్టేవాడివని వసలు ఈ నిజం తెలుసుకోరా ఎవరు. ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుట సాగుతానే సోవాసం, నీ సంఖ్యలను వినిపించుట కొరకు చెయ్యవటం ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు తిరిగి ఎందుకు చేస్తావు బంగారాన్ని భయపడి ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు తిరిగి బలంగా భయపడి ఎందుకు చేస్తావు బంగారాన్ని కన్నులు మూసిన కొన్ని క్షణాలకే మరచిపోతది లోకం నిన్ను, తనలో నిన్ను దాచుకొనుటకు ఒప్పుకోదురా మోసిన మన్ను. ఆవిరి నీవై చేరకు నిన్ను ఆత్మహత్యలకు ఆశయాలకు లేనేనుగడా ఊపిరి వదిలి చిటి పైలకిలి సాధిస్తావు మనగాడా. ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు తిరిగి తరంగా భయపడి ఎందుకు చేస్తావు బంగారాన్ని భ్రమపడి ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు తిరిగి తరంగా భయపడి ఎందుకు చేస్తావు బంగారాన్ని భ్రమపడి. ఈ పాట వాడిని జాంగిరని చెప్పు మాట అన్నాడు. శంకర్ భాయ్ ప్రతి కాలేజీకి పోయి పాట పాడి ఎవరు నేర్చుకోకపోరాను. నిజంగా అంత ఎంకరేజ్ చేసేది నన్ను. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ చాలా మంది కళాకారులు వచ్చారు. మా కళాకారులకు చిన్న విజ్ఞప్తి, జాంగిర్ అన్న ఒకరోజు నాకు ఫోన్ చేసి ఏడ్చుకుంటూ ఫోన్ చేసిండు. మా టీంలో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు నాకు ఫోన్ చేసి ఏడ్చిండు. శంకర్ భాయ్ ఇట్లా ఇట్లా అంటే, అన్న నువ్వు చిన్న చిన్న విషయాలు పట్టించుకోద్దన్నా, మన పెద్దోళ్ళమే పెద్దలు ఆలోచించాలన్నా అంటే అది మా ఆఫీస్ దాకా గొడవ పోయింది. చాలా బాధపడ్డా ఆయన. అరే అన్న నువ్వు చిన్న చిన్న విషయాలు పోద్దన్నా, నీ లెవెల్ వేరే, నాకు గద్దరైన తర్వాత మరో గద్దరుగా నువ్వు అని చెప్పిన నేను అంటే ఆయన బాధపడ్డాడు. దయచేసి నేను మా కళాకారులకు చెప్తా ఉన్నా, ముఖ్యంగా మా సారాజ్ కళాకారులకు చెప్తా ఉన్నా, మనిషి బతుకున్నప్పుడు గౌరవించండి. సచ్చినాక స్టేటస్లు పెట్టుకొని సచ్చినాక నీతి మాటలు మాట్లాడి సచ్చినాక ఇది అని చెప్పడం కాదు. బతుకున్నప్పుడు బాధ్యత మంచిగా ఉండాలి. సచ్చినాక స్టేటస్లు పెట్టుకొని బాగున్నావు నువ్వు బాగు మంచిగా చూసుకుంటే ఇవన్నీ వద్దు. బతుకున్నప్పుడు మంచిగా చూసుకోవాలి. సచ్చినాక ఏందిగా. దయచేసి కళాకారులు జాంగిర్ అంటే కదా ఎవరినైనా సరే ఫస్ట్ కళాకారులు మనని మనం గౌరవించడం నేర్చుకోవాలి. సచ్చినాక రిప్ అని స్టేటస్ పెట్టి కన్నీళ్ళు చుక్కలు రాల్చడం అది చాలా తప్పు. బతుకున్నప్పుడే వానికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వు పైసలు సాయం చేయకపోవచ్చు, కానీ మాట సాయంగా మనిషి సాయంగా నువ్వు వాడు నిలబడప్పుడు నిజంగా నువ్వు ఖచ్చితంగా ఒక మంచి కళాకారుగా దేవస గొప్ప. సచ్చినాక రిప్ అని పెట్టి ఫేస్బుక్ లో మిస్ యూ అని పెట్టి అవన్నీ ఉత్తకేసారి పనికిరాని బక్వాస్ అంటారు. ఓ బక్వాస్ బంద్ కన్నా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంబేద్కర్ ప్రోగ్రాం అయినాక ఆడని మానవ పాట ఎవ్వడు చెప్పిండురా, సాహిత్యం రాసిన పాట. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోలని, ఏడారా సింధుర మేము తక్కువ జాతోలని. నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నువ్వు నేను బతుకుతున్న భరతభూమి ఒక్కటే. నీకు నాకు మధ్యన ఈ కులం గొడవలేదిరా, ఈ కులం అనేటి కొల్లును సృష్టించినోడు ఎవడురా. ఎవడు వాడెవ్వడు 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 జాంగీర్ అంటే ఒక ధిక్కార స్వరం, జాంగీర్ అంటే మానవవాది, జాంగీర్ అంటే ఒక సామాజిక ఉద్యమకారుడు. కాబట్టి ఆయన మన మధ్య లేకపోయినా మాలాంటి యువ కళాకారులు జాంగీర్ అన్న యొక్క లక్ష్యాలను మా భుజాలను వేసుకొని ముందుకు పోయి జాంగీర్ అన్న పేరు నిలబెట్టడంలో ఈ భువనగిరి బిడ్డగా నిజంగా చాలా గర్వంగా అన్న లక్ష్యాలు తీసుకొని ముందుకు పోతానని మీ అందరికీ పేరు తెలిసి చాలా మంది మాట్లాడింది, చాలా మాట్లాడాలి ఉండాలి కానీ సభ